మిథున తీసుకున్న నిర్ణయాన్ని, మిథున కోరుకున్న జీవితాన్ని వాళ్ళు గౌరవించి, మిథున పేరెంట్స్ తనకి అయితే తీసుకురావడం జరుగుతుంది అత్తారింటికి. అయితే మిథున వాళ్ళ అమ్మని, నానమ్మని చూసి చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది. కానీ అంతలోనే ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుందండి. సత్యమూర్తి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? మీ అమ్మాయిని ఇక్కడి నుంచి మీరు ఇంటికి తీసుకోపోవాలని లేదనుకుంటున్నారా ఏంటి? సారీలు అవి ఇవి తెస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అమ్మాయి మనసు మార్చి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, అదేంటి అలా మాట్లాడుతున్నారని లలితమ్మ అడిగినా కూడా, ఆ అమ్మాయి ఉండడం ఇక్కడ మాకు ఏమాత్రం ఇష్టం లేదన్నట్టు మాట్లాడతారు. మామూలుగా లలితమ్మ వాళ్ళేంటి, శారదమ్మ మాటలు విని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కోడలుగా. మిథున కోరుకున్నది అదే కదా, దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు. ఇంతలోనే దేవ కూడా వచ్చి, మీ అమ్మాయితో నాకు ఒక గొడవ జరిగిన పరిచయం తప్ప ఇంకేమీ లేదు, నేను భారీగా చూడడం లేదు, మీరు తీసుకెళ్ళండి అన్నట్టు మాట్లాడడంతో మిథున ఒక్కసారిగా షాక్ అవుతుంది. లలితకి ఇంకా పెద్ద షాక్. మిథున నిర్ణయానికి గౌరవించి, మిథున ఇష్టాన్ని తెలుసుకొని, అర్థం చేసుకొని, దేవాన్ని అల్లుడుగా ఒప్పుకొని పుట్టింటి నుంచి అత్తారింటికి సారి తీసుకొని వస్తే, ఆ మాటలు మాట్లాడేసరికి లలితమ్మ గుండె పగిలిపోతుంది దేవా మాటలకు. అంటే ఇంక ఎప్పుడు దేవ మారుతాడు, మిథున జీవితం ఎప్పుడు బాగుపడుతుందా అన్నట్టు ఆమె కంగారు పడిపోతూ ఉంటుంది.